హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. హైవే మీద రాత్రి ప్రయాణం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు. కొన్ని రోడ్లు గమ్యం చేరవు, అవి మనల్ని తమతో తీసుకెళ్తాయి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే NH-65 హైవే మహబూబ్ నగర్ జిల్లా దాటి కర్నూలు దిశగా వెళ్తే ఒక ప్రాంతం వస్తుంది. స్థానికులు దాన్ని ఖూనీ స్ట్రైట్ అంటారు. సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల పొడవైన స్ట్రెయిట్ రోడ్డు. ఇరువైపులా విస్తారమైన పొలాలు, చిన్న చిన్న అడవి మాదిరి ప్రాంతాలు, ఎక్కడికక్కడ ఎడారి లాంటి ఖాళీ ప్రదేశాలు. పగటిపూట కూడా ఈ సెక్షన్లో డ్రైవర్లు స్పీడ్ తగ్గించి వెళ్తారు. రాత్రి 11:30 తర్వాత ఒంటరిగా లారీలు ఈ రోడ్డు మీదకి వెళ్ళడం అసాధారణం. ఎందుకంటే ఇక్కడ లారీ నెంబర్ AP16TC666 గురించి భయంకరమైన కథలు ఉన్నాయి. 2018లో ఈ లారీ భారీ యాక్సిడెంట్లో కాలిపోయింది. డ్రైవర్ మోహన్ రెడ్డి లోపలే కాలి మరణించాడు. ఆ తర్వాత నుంచి రాత్రి హైవే మీద ఆ లారీ తిరుగుతూ ఉంటుంది. హెడ్లైట్స్ మసకగా ఎర్రగా మెరుస్తాయి. హార్న్ మోగదు. ఎవరైనా దాన్ని ఓవర్టేక్ చేయాలని చూసినా లేదా అతనికి లిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు మరునాడు నుంచి కనిపించరు. కొందరు డ్రైవర్లు ఆ లారీని చూసి స్పీడ్ పెంచి పారిపోయారు. కొందరు ఆపి సహాయం చేయాలని చూశారు. వాళ్ళ గురించి మళ్ళీ ఎవరూ వినలేదు. రాజేష్ 36 ఏళ్ళు. పూర్తి పేరు రాజేష్ యాదవ్. 12 సంవత్సరాల నుంచి లారీ డ్రైవింగ్. హైదరాబాద్లోని బాలానగర్ సమీపంలో చిన్న ఇంట్లో భార్య సుమతి, 8 ఏళ్ల కూతురు అన్విక, 4 ఏళ్ల కొడుకు ఆరవ్తో సంతోషంగా ఉంటున్నాడు. రాజేష్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాడు. రాత్రి ప్రయాణాలు తగ్గించి డే ట్రిప్స్ మాత్రమే తీసుకునేవాడు. కానీ ఆ రోజు ఒక ఎమర్జెన్సీ లోడ్ క్యాన్సిల్ అయింది. విజయవాడ నుంచి ఖాళీ ట్రాలర్తో హైదరాబాద్ తిరిగి రావాల్సి వచ్చింది. సుమతి, రేపు ఉదయం 7-8 ఇంటికి చేరుకుంటాను. పిల్లలకు ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తీసుకొస్తాను. అన్వికకు ఆమె కోరిన డ్రెస్ కూడా అని ఫోన్లో భార్యతో మాట్లాడాడు. సుమతి, జాగ్రత్తగా రా, రాత్రి ఎక్కువ స్పీడ్గా రాకు అని చెప్పింది. రాత్రి 11:15 మహబూబ్ నగర్ టోల్ ప్లాజా దాటాక ఖూనీ స్ట్రైట్ మొదలైంది. రోడ్డు ఒక్కటే, చుట్టూ చీకటి. ఆకాశం మేఘాలతో నిండి ఉంది. కొంచెం ఫాగ్ కూడా ఏర్పడుతోంది. రాజేష్ లారీలో రేడియో ఆన్ చేశాడు. పాత తెలుగు సినిమా సాంగ్స్ వస్తున్నాయి. నీకు నా జన్మలు నుంచి ఏమో ఏమో అని వరకు అతని గీతం పాడుకుంటూ వెళ్తున్నాడు. మనసులో పిల్లల ముఖాలు తిరుగుతున్నాయి. అర్ధరాత్రి 12:50. హెడ్లైట్స్లో దూరంగా రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. తెల్లటి షర్టు, నలుపు ప్యాంటు, భుజంపై ఒక పెద్ద బ్యాగ్. రాజేష్ హార్న్ మోగించాడు. బ్రేక్ వేశాడు. లారీ నెమ్మదిగా ఆగింది. ఏయ్ బాబూ, రోడ్డు మధ్యలో నిలబడి ఏం చేస్తున్నావు? చావాలని అనుకుంటున్నావా అని విండో దించి అరిచాడు. వ్యక్తి నెమ్మదిగా తిరిగి చూశాడు. ముఖం సాధారణంగా ఉంది. 40-42 ఏళ్లుంటుంది. మీసాలు, కొంచెం గడ్డం. బ్రదర్, నా లారీ బ్రేక్ డౌన్ అయింది. ముందు గ్రామం దాకా లిఫ్ట్ ఇస్తావా? నా పేరు మోహన్. రాజేష్ కొంచెం డౌట్గా ఉన్నా డ్రైవర్ల మధ్య సహాయం చేయడం సాధారణం కాబట్టి ఎక్కు బ్రదర్ అని ప్యాసింజర్ సీటు తలుపు తెరిచాడు. మోహన్ ఎక్కి కూర్చున్నాడు. లారీలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా చాలా తగ్గింది. ఏసీ ఆఫ్లో ఉన్నా కూడా చలి అనిపించింది. రాజేష్ చేతులు చల్లగా అయ్యాయి. మోహన్ చాలా తక్కువ మాట్లాడుతున్నాడు. కేవలం అవును, కొంచెం ముందరే బ్రదర్ అని. రాజేష్ సంభాషణ మొదలుపెట్టాడు. ఏ లారీ బ్రదర్? ఏం లోడ్ ఉంది? AP16TC666 ఖాళీ ట్రాలర్ అని మోహన్ సమాధానం ఇచ్చాడు. రాజేష్ గుండె ఒక్కసారి ఆగిపోయింది. ఆ నెంబర్ అతనికి బాగా తెలుసు. డ్రైవర్ల వాట్సాప్ గ్రూపుల్లో, టీ షాపుల్లో చాలా కథలు విన్నాడు. అరే, ఆ లారీ గురించి చాలా భయపెట్టే స్టోరీలు ఉన్నాయి బ్రదర్. నువ్వెన్ని సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నావు? 15 సంవత్సరాలు. ఈ హైవే మీదే అని మోహన్ అన్నాడు. అతని గొంతు కొంచెం బొంగురుగా,
దూరం నుంచి వచ్చినట్టు వినిపించింది. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. రేడియోలో సాంగ్ మధ్యలో ఆగి ఒక లోకల్ న్యూస్ బులెటిన్ వచ్చింది. మహబూబ్ నగర్ హైవేలో మరో యాక్సిడెంట్ గురించి. 2018లో జరిగిన లారీ యాక్సిడెంట్లో డ్రైవర్ మోహన్ రెడ్డి మరణించారు. లారీ నెంబర్ AP16TC666. ఆ లారీ ఇప్పటికీ రాత్రి ఈ స్ట్రైట్ మీద కనిపిస్తుందని డ్రైవర్లు భయపడుతున్నారు. రాజేష్ షాక్ అయ్యాడు. చేతులు వణుకుతున్నాయి. సైడ్కి తిరిగి చూశాడు. మోహన్ సీటు ఖాళీగా ఉంది. కానీ సీటు మీద తడి రక్తంలాగా ఉంది. ఒక చిన్న కాగితం పడి ఉంది, రక్తంతో రాసినట్టు. నా లారీలో రా, నువ్విప్పుడు నా భాగం. రాజేష్ భయంతో లారీ స్పీడ్ పెంచాడు. 90 నుంచి 110 కిలోమీటర్లు దాటేసింది. రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. దూరంగా ఒక లారీ వెనక నుంచి వస్తోంది. హెడ్లైట్స్ ఎర్రగా మెరుస్తున్నాయి. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించింది, 666. లారీ వేగంగా దగ్గరవుతోంది. రాజేష్ ఫోన్ తీసి సుమతికి కాల్ చేయాలని చూశాడు. నెట్వర్క్ సిగ్నల్ 0. ఫోన్ స్క్రీన్ మీద ఒక మెసేజ్ వచ్చింది. అపరిచిత నంబర్. నా సీటు ఖాళీ చేయి, లేదా నువ్వు నా సీటులో కూర్చుంటావు. అప్పుడు లారీలో రేడియో తనంతట తాను ఆన్ అయింది. ఇప్పుడు అందులో మోహన్ గొంతు స్పష్టంగా వినిపించింది. రాజేష్, బ్రేక్ వేయకు, నువ్విప్పుడు నా లారీలో ఉన్నావు. ఈ రాత్రి మనం ఎప్పటికీ ప్రయాణం చేయాలి. నీ భార్య పిల్లలు ఎదురు చూస్తారు, కానీ నువ్వెప్పటికీ చేరవు. రాజేష్ అరిచాడు. నన్ను వదిలే, నా పిల్లలు ఎదురు చూస్తున్నారు. లారీ స్పీడ్ 130 దాటేసింది. బ్రేకులు పనిచేయడం లేదు. స్టీరింగ్ తనంతట తాను తిరుగుతోంది. ఫాగ్ ఎక్కువైంది. ఫాగ్లో నుంచి వందలాది ఆకారాలు కనిపించాయి. లారీ డ్రైవర్లు, హెల్పర్లు. కొందరు శరీరాలు కాలిపోయి ఉన్నాయి. కొందరు తలలు తిరిగి ఉన్నారు. కొందరు చేతులు చాచి పిలుస్తున్నారు. వచ్చేయ్ బ్రదర్, మా టీంలో చేరు. ఇక్కడ ఎప్పటికీ ఒంటరిగా ఉండవు. నీ కూతురు అన్విక గొంతు వినాలని అనుకుంటున్నావా? ఆమె పిలుస్తోంది. రాజేష్ కళ్ళు మూసుకుని అరిచాడు. అతని మనసులో అన్విక చిన్న గొంతు వినిపించింది. నాన్నా, ఎప్పుడు వస్తావ్? నాకు ఐస్ క్రీం కావాలి. అప్పుడు ఒక భయంకరమైన ఢీకొట్టిన శబ్దం వచ్చింది. లారీ 666 అతని లారీని వెనక నుంచి ఢీకొట్టింది. రాజేష్ లారీ స్కిడ్ అయింది. రోడ్డు పక్కన ఒక చిన్న గుంటలోకి పడింది. గ్లాస్ బ్రేక్ అయ్యింది. రక్తం కారసాగింది. అంతా చీకటి. మర్నాడు ఉదయం 6:45 హైవే పోలీసులు ఒక లారీని కనుగొన్నారు. రోడ్డు పక్కన బ్రేక్ డౌన్ అయ్యి కొంచెం డ్యామేజ్ అయి ఉంది. లోపల రాజేష్ డ్రైవర్ సీటులో కూర్చుని ఉన్నాడు. కళ్ళు తెరిచి ఉన్నాయి. శరీరం చాలా చల్లగా ఉంది. కానీ అతను బ్రతికున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చెప్పారు, సివియర్ హైపోథర్మియా. శరీరం ఉష్ణోగ్రత చాలా తగ్గిపోయింది. గాయాలున్నాయి. కానీ అద్భుతంగా బ్రతికాడు. రాజేష్ 3 రోజుల తర్వాత మాట్లాడాడు. కానీ అతను పూర్తిగా మారిపోయాడు. కళ్ళల్లో భయం నిండి ఉంది. రాత్రి నిద్రపోడు. ఎప్పుడూ 666, మోహన్, నా పిల్లలు అని కలవరిస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చాక ఎప్పుడూ హైవే మీదకి వెళ్ళలేదు. లారీ డ్రైవింగ్ పూర్తిగా మానేశాడు. ఒక చిన్న కిరాణా షాప్ పెట్టాడు. కానీ భయం అతన్ని వదల్లేదు. ప్రతి రాత్రి 1:15కి అతని ఫోన్ రింగ్ అవుతుంది. అపరిచిత నంబర్. ఎత్తితే ఎవరు అంటారు, బ్రదర్, లిఫ్ట్ ఇస్తావా? నా లారీ బ్రేక్ డౌన్ అయింది. NH65 మీద ఉన్నాను. రాజేష్ ఫోన్ ఆఫ్ చేస్తాడు. కానీ మళ్ళీ రింగ్ అవుతుంది. ఇప్పుడు రాజేష్ ఎప్పుడూ రాత్రి ఒంటరిగా ఉండడు. లైట్లు ఆఫ్ చేయడు. నువ్వు ఎప్పుడైనా ఆ హైవే మీద రాత్రి ప్రయాణం చేస్తే ఎవరైనా రోడ్డు మధ్యలో నిలబడి లిఫ్ట్ అడిగితే ఆపకు. ఎందుకంటే ఆ లారీలో ఎక్కిన తర్వాత నువ్వు బ్రతికి బయటపడినా నీ జీవితం, నీ కుటుంబం ఎప్పటికీ ఆ చీకటి రాత్రి, ఆ ఫాగ్, ఆ ఎర్ర లైట్లతోనే మిగిలిపోతాయి. వచ్చేయ్ బ్రదర్, ఈ హైవే మీద ఎప్పటికీ ఒంటరిగా ప్రయాణం చేయకు. మేమెప్పుడూ వెనుకనే ఉంటాం.